జాయి డ్రగ్స్ నిన్న కల్తీ కల్లు కేసులు కలవరపెడుతూ ఉంటే ఇప్పుడు తెలంగాణలో కల్తీ మద్యం భయపెడుతోంది. సూర్యాపేట జిల్లా మేళచెరువు చింతలపాలెం మండలాల్లో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. రామాపురం గ్రామంలో కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఈ నకిలీ మద్యం తయారీ విక్రయం కొనసాగుతోంది. ప్రాణాలను తీసే హానికర రెక్టిఫైడ్ స్పిరిట్తో కల్తీ మద్యాన్ని తయారు చేయడంతో సతమతమైన ఎక్సైజ్ శాఖను ఇప్పుడు కల్తీ మద్యం కలవరపెడుతోంది. ప్రజల ప్రాణాలకు హాని కలిగించే రెక్టిఫైడ్ స్పిరిట్తో కల్తీ మద్యాన్ని తయారు చేసి అమ్మేస్తూ ఉన్నారు. బెల్ట్ షాపులకు సప్లై చేస్తూ ఉండటం వల్ల సామాన్యులు చీప్ లిక్కర్ లాక్కొని తాగి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. వేరువేరు బ్రాండ్ల వారీగా నకిలీ లేబుళ్లు, స్టిక్కర్లను అంటించి ఈ కల్తీ మద్యాన్ని సరఫరా చేస్తోంది ముఠా. 3 రోజులకు ముందు సూర్యాపేట జిల్లా మేళచెరువు మండలం రామాపురంలోని ఒక రైస్ మిల్లులో పెద్ద ఎత్తున కల్తీ మద్యం తయారీ కేంద్రం గుట్టు రట్టయింది. బయట పోలీసుల నిఘా సోదాలు పెరుగుతున్నాయని గమనించిన ముఠా ఈ బాటిళ్లను భూమిలో పాతిపెట్టి అవసరం వచ్చినప్పుడు జేసీబీతో తవ్వి తీస్తోంది. దీంతో ఎక్సైజ్ శాఖ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మేళచెరువు రైస్ మిల్లులో 8 నెలలుగా కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు తేల్చారు. ఏపీలో కొందరు నకిలీ లిక్కర్ దందా చేస్తున్న ముఠాతో తెలంగాణలోని ముఠాకు లింకులు ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 38 కార్టన్ల విస్కీ క్వార్టర్ సీసాలు, 11,800 ఖాళీ బాటిళ్లు, 42 కిలోల మూతలు, 7,814 లేబుల్స్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శివార్లోని ఓ ఫార్మా కంపెనీ నుంచి రెక్టిఫైడ్ స్పిరిట్ను బ్లాక్లో కొనుగోలు చేసి కల్తీ మద్యం తయారు చేసినట్లు తేలింది. అలా తయారు చేసిన మద్యాన్ని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని బెల్ట్ షాపుల ద్వారా విక్రయిస్తూ ఉన్నారు. ఈ నకిలీ మద్యం తాగిన వారికి కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలు వచ్చి ఆసుపత్రుల పాలవుతున్నారు. కొందరు మరణించిన దాఖలాలు కూడా ఉన్నాయి. ఒడిశాలోని టోంగ్ జిల్లాలో కల్తీ మద్యం తయారీ యూనిట్ ద్వారా రాష్ట్రానికి ఆ సరుకు వచ్చినట్లు చెప్తున్నారు పోలీసులు. ఇక కొన్ని ఫార్మా కంపెనీలు ఇలా నకిలీ మద్య ముఠాలతో లింకులు ఏర్పాటు చేసుకుని రెక్టిఫైడ్ స్పిరిట్ను అక్రమ మార్గంలో అందిస్తూ ఉన్నారు. రెక్టిఫైడ్ స్పిరిట్లో బెంజిన్ అనే విషపూరిత రసాయనం ఉంటోంది. ఆల్కహాల్ తయారీ కోసం శుద్ధి చేసిన ఫ్యూజల్ ఆయిల్, ఆల్డిహైడ్స్, మిథనాల్లను తొలగించాక ఎక్స్ట్రా న్యూట్రిన్ ఆల్కహాల్ తయారవుతుంది. దీని నుంచి లిక్కర్ తయారు చేస్తారు. కానీ కల్తీ మద్యం తయారు చేసే వాళ్ళు ఇంత ప్రాసెస్ చేయరు. డైరెక్ట్గా రెక్టిఫైడ్ స్పిరిట్ను నీళ్లలో కలిపి కొన్ని ఫ్లేవర్స్, కలర్స్ కోసం రసాయనాలు కలిపేసి బాటిళ్లలో నింపేస్తూ ఉన్నారు. ఇలా తయారు చేసిన బాటిళ్లకు బ్రాండ్ల లేబుళ్లు తగిలించేసి బెల్ట్ షాపులకు అమ్మి డబ్బు దండుకుంటూ ఉన్నారు. తెలంగాణలో ఒక్క సూర్యాపేట జిల్లా రామాపురంలోనే ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం పట్టుబట్టడంతో ఎక్సైజ్ శాఖ పోలీసులు షాక్ అయ్యారు. వీరి నుంచి నకిలీ డొంక కదిలించి ఎవరెవరు ఉన్నారో, లింకులు ఎవరి ఉన్నాయో కనిపెట్టే పనిలో ఉన్నారు అధికారులు. యాక్చువల్గా ఒక నెల క్రితం, సుమారుగా నెల క్రితము జూన్ నెలలో హైదరాబాద్లోని కృష్ణా ఫార్మా అనే ఒక ఫార్మాస్యూటికల్ సంస్థ తనకు కేటాయించిన రెక్టిఫైడ్ స్పిరిట్ కోటాని దుర్వినియోగం చేసి ఏజెంట్ల ద్వారా ఈ అక్రమ మద్యం తయారు చేసే ముఠాలకి అమ్ముతున్నారన్న కారణంగా గత నెలలో దాదాపుగా 4 కేసులు ఆంధ్ర ప్రాంతంలో, అంటే అమలాపురంలోను, అదేవిధంగా మార్కాపురం, రైపల్లె తదితర ప్రాంతాల్లో కేసులు బుక్ అవ్వడం జరిగింది. ఇక్కడ దొరికిన స్మగ్లర్స్, సప్లయర్స్ వాళ్ళకి ఇక్కడ ప్రాంతాలకు సంబంధించిన ఎవరైనా సంబంధాలు ఉన్నాయా అనే క్రమంలో విచారణ కొనసాగింపుగా రాత్రి వచ్చిన ఒక ఇంటెలిజెన్స్ తోటి ఈ రామాపురంలోని ఒక రైస్ మిల్ పై దాడి చేయడం జరిగింది.